అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కొలస్సులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనములు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారందరూ ఆయన యందు వేరుపారి జీవించాలి. అప్పుడే మనము వెలుగు ఫలములు ఫలించగలము. లేకపోతే మన ఆత్మీయ జీవితాలలో వాడిపోయి నశించిపోతాం. ఎందుకంటే ఆయనకు వేరుగా ఉండి మనమేమీ చేయలేము. అలా ఆయనలో వేరు పారినప్పుడు మన శరీరములు దేవుని ఇంటి వలె, అనగా దేవుని మందిరము వలె కట్టబడి వృద్ధి చెందుతాం. విశ్వాసంలో స్థిరముగా ఉండి ఆయన సహవాసములో ముందుకు కొనసాగగలుగుతాం. ఇలా మన ఆత్మీయ జీవితాలు ఫలించాలని అంటే ఆయన ఇంటి వలె కట్టబడిన ఈ మందిరములో ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయనలో కొనసాగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనములు. ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు విశ్వాసములో స్థిరపడి మీ కొరకు బలముగా ఫలించినట్లు, మీ మందిరముగా స్థిరపడినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.